ఏపీ రాష్ట్రంలో అవినీతి అధికారుల నివాసాలపై ఏసీబీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న వివిధ జిల్లాల్లో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు తాజాగా ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ కమిషనర్ మహేశ్వరరావుపై దృష్టి సారించారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో ఇవాళ ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. ఇక ఈ దాడుల కోసం ఏసీబీ అధికారులైతే 6 ప్రత్యేక బృందాలుగా విభజించి కమిషనర్ మహేశ్వరరావు నివాసం, కార్యాలయం మాత్రమే కాకుండా ఆయన సన్నిహిత బంధువుల ఇళ్లలో కూడా విస్తృతంగా తనిఖీలతో చేపట్టారు. ప్రధానంగా నరసరావుపేటలోని అయితే సాయినగర్లో ఉన్న ఆయన నివాసంలో సోదాలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఈ తనిఖీలు నరసరావుపేటకే పరిమితం కాకుండా దర్శి, గుంటూరు, వినుకొండ, సత్తెనపల్లి సహా మొత్తం 5 కీలక ప్రాంతాల్లో ఒకేసారి జరుగుతుండటంతో అయితే స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇక మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన కాలంలో అయితే అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు సమీకరించారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ సోదాలు చేపడుతున్నట్లయితే అధికారులు చెప్తున్నారు. ఇక ఇళ్లలోని కీలక పత్రాలు, బ్యాంక్ లాకర్ల వివరాలు, బంగారం, నగదు, భూములు, ప్లాట్లు తదితర స్థిరాస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా ఏసీబీ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పట్టణ పరిపాలన విభాగంలో అయితే కీలక హోదాలో ఉన్నటువంటి అధికారిపై ఈ స్థాయిలో అయితే సోదాలు జరగడం జిల్లాలో సంచలనంగా మారింది. సాయంత్రం వరకు ఈ తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని, సోదాలు పూర్తయ్యాక స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ, ఇతర కీలక వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ దాడులతో ఏపీ వ్యాప్తంగా అయితే అవినీతి అధికారుల్లో గుబులు మొదలైనట్లు విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు.